హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 25 ఆగస్టు 2020కి సంబంధించి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే మట్టుగా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్సే నాకు బూస్ట్. హార్లిక్స్, బోన్విటా అన్నీ కూడా మీరు ఇచ్చేదే. మీ లైక్స్తో, మీ కామెంట్స్తో నన్ను బూస్టింగ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ 24-23కి సంబంధించి కరెంట్ అఫైర్స్ నిన్న చేయడం జరిగింది. అందులో నేను అడిగింది ఏంటంటే, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ చంబల్ ఎక్స్ప్రెస్ వేకు ఎవరి పేరు పెట్టారని అడిగాను. ఆన్సర్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. గుర్తుపెట్టుకోవాలి, అతను మనకు మాజీ పిఎం. అండ్ ఈరోజు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ప్రపంచంలోని ఎత్తైన రైల్వే వంపు వంతెన ఏ నదికి అడ్డంగా నిర్మించబడింది? గంగా, చీనాబ్, రవి, బియాస్. చీనాబ్ అంటే చీనాబ్ అనమాట, చీనాబ్. మీ ఆన్సర్ ఏంటి? ఓకేనా, రవీనా, బియాస్నా, గంగానా? ఇది చీనాబ్ కాదు, చీనాబ్. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు యొక్క మొదటి క్వశ్చను, ఆన్లైన్ విద్యను పెంచడానికి ది ఎనీవేర్ స్కూల్ చొరవను ప్రారంభించిన సంస్థ ఏది అంటే గూగుల్ అండి. గూగుల్ ది ఎనీవేర్ స్కూల్ అనే ఒక చొరవను క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఆన్లైన్లో విద్యను ప్రోత్సహించడానికి. గూగుల్ ప్రపంచంలో 250కి పైగా దేశాల్లో ది ఎనీవేర్ స్కూల్ చొరవను ప్రారంభించింది. మహమ్మారి కారణంగా ఇంటి నుండి చదువు నేర్చుకోవడానికి మారిన లక్షలాది మంది విద్యార్థులకు ఈ చొరవ అనేది ప్రయోజనం చేకూరుస్తుందంట. నెక్స్ట్ సెకండ్ వన్ అండి, ప్రమోషన్ ఆఫ్ ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్ త్రూ ఇంట్రడక్షన్ ఆఫ్ బయోఫ్లాగ్ టెక్నాలజీ డ్యూరింగ్ ద ఇయర్ 2020 అనే ఒక కొత్త పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఈ స్కీమ్ చాలా పెద్దగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బయోఫ్లాగ్ టెక్నాలజీ, ప్రమోషన్ ఆఫ్ ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్ త్రూ ఇంట్రడక్షన్ ఆఫ్ బయోఫ్లాగ్ టెక్నాలజీ డ్యూరింగ్ ద ఇయర్ 2020-2021. ఈ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే ఒడిస్సా అండి. ఇది పూర్తిగా ఎవరైతే ఆక్వాకల్చర్ అంటే ఏంటి, చేపల పెంపకం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, రొయ్యల పెంపకం, వీటన్నింటికి సంబంధించి ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఈ పథకాన్ని ఒడిస్సా ప్రభుత్వ మత్స్య జంతు వనరుల విభాగం అయితే, ఈ డిపార్ట్మెంటు దీన్ని పర్యవేక్షిస్తుంది. ఈ పథకం రాష్ట్రంలో చేపల ఉత్పాదకతను పెంచడము అండ్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని స్వయం సమృద్ధిగా మార్చడమే లక్ష్యం. అండ్ ఈ పథకం వ్యవస్థాపకులు, నిరుద్యోగ యువత మరియు ఆసక్తిగల ప్రగతిశీల చేపల రైతులకు ఆదాయము అండ్ జీవనోపాధిని అయితే కల్పిస్తుంది. ఈ కార్యక్రమం కింద ఒడిస్సాలో మొత్తం 30 జిల్లాలను ఎంపిక చేశారు. మొత్తం 180 బయోఫ్లోక్ ట్యాంకులను సబ్సిడీ సహకారంతో అభివృద్ధి చేస్తారు. ఆ ట్యాంకులు అంటే లైక్ చెరువులు లాంటివి అనమాట, అందులో పెంపకాల కోసం. అండ్ ఈ కార్యక్రమం కోసం ఒడిస్సా 310 లక్షలు ఓకేనా చేకూరుస్తుంది అనమాట. నెక్స్ట్ 3, నిర్మాణ కార్మికుల కోసం నిర్మాణ్ మజ్దూర్ రిజిస్ట్రేషన్ అభియాన్ ప్రారంభించిన రాష్ట్రము లేదా యూటీ ఏది? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి. నిర్మాణ కార్మికుల కోసం ఢిల్లీ గవర్నమెంట్ నిర్మాణ్ మజ్దూర్ రిజిస్ట్రేషన్ అభియాన్ను ప్రారంభించింది. సుమారు 18 సహాయక పథకాలను ఉపయోగించుకుంటుంది. ఇందులో నిర్మాణ కార్మికుల కోసం మెగా రిజిస్ట్రేషన్ ప్రచారము 2000 ఆగస్టు 24 నుండి 2020 సెప్టెంబర్ 11 వరకు నిర్వహిస్తారు. నెక్స్ట్ 4, అది కార్మికులకు ఉపయోగపడుతుంది. నిర్మాణ కార్మికులు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉపయోగపడే పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాల గురించి ఆ కార్మికులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఆ ప్రచారం ద్వారా. నెక్స్ట్ 4, చెన్నైలోని కోయంబేడులోని టీఆర్టీఓ ప్లాంట్ కోసం గ్లోబల్ వాటర్ ఇంటెలిజెన్స్ 2020 గ్లోబల్ వాటర్ అవార్డుని గెలుచుకున్న సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి విఏ టెక్ వాబాగ్. చూడండి, వాటర్ టెక్నాలజీ కంపెనీ అయిన విఏ టెక్ వాబాగ్ 2020 గ్లోబల్ వాటర్ అవార్డు కైవసం చేసుకుంది. చెన్నైలోని లోకోయంబేడ్లోని టీఆర్టీఓ ప్లాంట్లో సంవత్సరం పాటు నీటిని శుద్ధి చేయడంలో ప్రాజెక్టులో భాగంగా ఈ అవార్డు అయితే దానికి దొరికిందనమాట. ఈ అవార్డుని ఆపరేటింగ్ కోసము అండ్ కొత్తగా సాంకేతికతను ఉపయోగించుకొని ఎగ్జాక్ట్గా నమూనాలను వాడుకుంటూ ఆ పరిశ్రమను ముందుకు తీసుకెళ్ళినందుకు గాను వీళ్ళకి అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, వీటి కోసమే ప్రత్యేకంగా నీటికి సంబంధించిన శుద్ధిని, వాటిలో పురోగతిని సాధించిన వారికి ఈ యొక్క గ్లోబల్ వాటర్ అవార్డ్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకే, అండ్ తర్వాత 5 అండి, ఎంఎస్ లార్సెన్ మరియు టౌబ్రో లిమిటెడ్ నిర్మించిన అంతేకాకుండా రూపొందించిన భారత కోస్ట్ గార్డ్ షిప్ C449 ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి చెన్నై అండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ C449ను చెన్నైలో తమిళనాడు ప్రధాన కార్యదర్శి కె షణ్ముగం గారు స్టార్ట్ చేశారు. ఈ నౌక సిరీస్ యొక్క 49వ ఇంటర్సెప్టివ్ బోట్ అనమాట.
ఓకేనా. 49వ ఇంటర్సెప్టివ్ బోట్. వీటిని దేశీయంగా ఎంఎస్ లార్సన్ మరియు టౌబ్రో లిమిటెడ్ సో అజీర్లా ఉంది సూరత్లో, అక్కడ దీన్ని తయారు చేయడం జరిగింది. దీనికి అసిస్టెంట్ కమాండెంట్ ఆశిష్ శర్మ నాయకత్వం వహిస్తారు. మరియు కృష్ణపట్నం వద్ద కమాండర్ కోస్ట్ గార్డ్ జిల్లా ప్రధాన కార్యాలయం నెంబర్ 6 అండ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ పరిపాలన మరియు కార్యాచరణ నియంత్రణలో ఈ యొక్క ఏదైతే నేను చెప్పిన ఈ షిప్ C-449 ఉందో అది పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నము అండ్ కృష్ణపట్నం కమాండర్ పోర్ట్ ఎక్కడ ఉందో అక్కడ, ఓకేనా. అంతేకాకుండా విశాఖపట్నంలో కూడా ఇది అక్కడ కార్యాచరణ దాని నియంత్రణలో ఉంటుందన్నమాట ఆ బోటు. సో నెక్స్ట్ 6th వన్, ఢిల్లీ రియోట్స్ 2020 ద అన్టోల్డ్ స్టోరీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? రియోట్స్ అంటే లైక్ అల్లర్లు అనమాట. సో ఈ ఢిల్లీ రియోట్స్ 2020 ద అన్టోల్డ్ స్టోరీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే ముగ్గురు వ్యక్తులు. ఇక్కడ మీకు ఇచ్చిన ముగ్గురు వ్యక్తులు వీళ్ళే, మోనికా అరోరా, సొనాలి చితల్కర్, పెర్నా మల్హోత్రా. వీళ్ళు ముగ్గురు ఈ ఢిల్లీ రియోట్స్ 2020 ద అన్టోల్డ్ స్టోరీ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో దాని గురించి ఇక్కడ చూద్దాం. ఢిల్లీ రియోట్స్ 2020 ది అన్టోల్డ్ స్టోరీ అనే పుస్తకాన్ని మోనికా అరోరా వీళ్ళు ఇతను న్యాయవాది, సొనాలి చితాల్కర్ సో పొలిటికల్ సైన్స్కి సంబంధించిన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అండ్ పెర్నా మల్హోత్రా ఇంగ్లీష్ ఉపాధ్యాయులు వీళ్ళు ఈ పుస్తకాన్ని రాశారు. అండ్ గరుడ ప్రకాశన్ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా సమక్షంలో వర్చువల్ ఈవెంట్ గురించి పార్లమెంట్ సభ్యుడు జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. అండ్ 7th వన్, ప్రజలు, వ్యాపారాలు మరియు ఆర్థిక వ్యవస్థకు సహాయపడడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్ ఓపెన్ ఏపీఐ సర్వీస్ ఎందులో ప్రారంభించింది అంటే ఆరోగ్య సేతు యాప్లో ఓపెన్ ఏపీఐ సర్వీస్. అండ్ ఆరోగ్య సేతు యొక్క ఓపెన్ ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ సర్వీస్ అనే కొత్త ఫీచర్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పరిష్కరిస్తూ మరియు ప్రజలకు, వ్యాపారులకు మరియు ప్రజలకు సహాయపడుతుంది. ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి రావడానికి ఇది ఆరోగ్య సేతు యొక్క స్థితిని తనిఖీ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దీనిని ఆరోగ్య సేతు బృందం డెవలప్ చేసింది. నెక్స్ట్ 8th వన్, భారత వైమానిక దళంలో చేరాలని కోరుకునే ఆశావాదులకు కెరీర్ సంబంధిత వివరాలను అందించడానికి భారత వైమానిక దళం ప్రారంభించిన మొబైల్ అనువర్తనం పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి మై ఐఏఎఫ్ అండి. ఆన్సర్ ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషను. ఎయిర్ చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ బౌధారియా మై ఐఏఎఫ్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ విడుదల చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాలని కోరుకునే ఆశావాదులు అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళ కెరీర్కి సంబంధించిన సమాచారం అండ్ డీటెయిల్స్ని అందించడానికి డిజిటల్ ఇండియా చొరవలో భాగంగా ఈ యాప్ని డెవలప్ చేశారు. అది కూడా ఎవరు? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అంటే CDCAతో కలిసి అభివృద్ధి చేశారు ఈ యాప్ని మై ఐఏఎఫ్. నెక్స్ట్ 9th వన్, కామెరన్ వైట్ అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. అతను ఏ జట్టు కోసం ఆడారు అంటే ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కెమెరాన్ వైట్ అన్ని రకాల ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 37 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఆటగాడు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ కెప్టెన్గా ప్రీమియర్ క్రికెట్ స్థాయిలో ఆడడం కొనసాగిస్తాడు. నెక్స్ట్ 10 అండి, మొబైల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ 3 కోసం ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రుణంగా ఎంత మొత్తాన్ని ఆమోదించింది అంటే ఆన్సర్ వచ్చేసి $500 మిలియన్ అండి. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు దీనిని AIIB అంటారు. ఇది $500 మిలియన్ ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ 3 కోసం రుణ ఒప్పందంపై సంతకం చేసింది. ఎవరితో? ఇండియన్ గవర్నమెంట్తోని అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్తో అండ్ అంతేకాకుండా ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్తో కలిసి సంతకాలు చేశారనమాట. ఇది అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ 3కి మంజూరు చేసిన డబ్బులు. నెక్స్ట్ 11 COS కోర్స్ అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ యూనిట్ అప్రిషియేషన్తో జాతీయ భద్రతా దళాల 8వ స్పెషల్ యాక్షన్ గ్రూప్ను చీఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ MM నారావణి సత్కరించారు. ఆ సత్కరించిన పేరేంది? చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ యూనిట్ అప్రిషియేషన్ అంటారనమాట. దీనిని 8వ జాతీయ భద్రతా దళాల స్పెషల్ యాక్షన్ గ్రూప్కు సో MM నారాయణ గారు సత్కరించారంటే 51వ అండి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సాధించిన విజయాలను గుర్తించి జాతీయ భద్రతా దళాల 51వ స్పెషల్ యాక్షన్ గ్రూప్ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ MM నారావణి సత్కరించారు. సో COS అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటారు. దీని యొక్క యూనిట్ అప్రిషియేషన్. సో ఈ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన వారికి ఈ యొక్క చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ యూనిట్ అప్రిషియేషన్ అనేది ఇస్తారు. సో అండ్ ఈ బృందం అంటే ఈ 51వ స్పెషల్ గ్రూప్కు మానవ శక్తితో 100% భారత సైన్యం నుండి తీసుకోబడింది మరియు 3 అలోక్ చక్రాలతో సహా అనేక ధైర్య పురస్కారాలను సంపాదించిన ఎలైట్ కౌంటర్ టెర్రరిస్ట్ ఫోర్స్గా దీన్ని తయారు చేశారు. 1984 డిసెంబర్లో పెరిగినప్పటి నుండి 1951 స్పెషల్ యాక్షన్ గ్రూప్ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని
ఏర్పాటు చేసుకుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 12, ప్రతి సంవత్సరం ప్రపంచ గుజరాతీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్టు 24, అంటే నిన్న ఇది మర్చిపోయాను క్వశ్చన్ పెట్టడం నిన్న. ప్రతి సంవత్సరం ఆగస్టు 24న జరుపుకునే ప్రపంచ గుజరాతీ దినోత్సవం. సో దానికి నిన్న ప్రధాని మోదీ గారు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఆగస్టు 24న కవి నర్మద్ పుట్టినరోజు మరియు గుజరాతీ భాష మరియు సాహిత్యానికి అంకితమైన రోజుగా జరుపుకుంటారు. నర్మదా శంకర్ దేవ్ నర్మద్ గారు ఒక దూరదృష్టి అంటే ముందేం జరగబోతుంది అనేది ఎస్టిమేషన్ వేసి చెప్పే ఒక వ్యక్తి అండ్ తత్వవేత్త, సామాజిక న్యాయం యొక్క మార్గదర్శకుడు మరియు గర్వించదగిన గుజరాతీ కవి అండ్ ఆధునిక గుజరాతీ సాహిత్య స్థాపకుడిగా భావించే కవి. డాండియా అనే ఒక పత్రిక ద్వారా తన నిర్భయత మరియు సృజనాత్మకతను పరిచయం చేశారు. అందుకే అతను బాగా ఫేమస్ అయ్యారు. నెక్స్ట్ 13, ఎన్ఆర్ఐ యూనిఫైడ్ పోర్టల్ ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అండి. సో ఉత్తరప్రదేశ్లో ప్రపంచంలో వివిధ దేశాల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ వాసులు రాష్ట్రంలోని వలస కార్మికుల డేటాబేస్ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఏదైనా అత్యవసర సమయంలో వారికి సహాయం అందించడానికి ఈ యొక్క ఎన్ఆర్ఐ యూనిఫైడ్ పోర్టల్ అనేది ఉపయోగపడుతుందంట. సో అంతేకాకుండా ఈ పోర్టల్ని ఆ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ప్రారంభించారు. దాంతోపాటు రాష్ట్రంలో జరిగే ఏ ఈవెంట్నైనా సరే వాళ్ళు ఆన్లైన్ ద్వారా వీక్షించే విధంగా తయారు చేశారు అండ్ దానికి రెస్పాండ్ అయ్యే విధంగా, సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని తెలియజేసే విధంగా టోటల్గా ఇక్కడ ఉత్తరప్రదేశ్ని ఆ ఎన్ఆర్ఐలకి చేరువలో చేసే విధంగా ఈ ఎన్ఆర్ఐ యూనిఫైడ్ పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 14, ఉసేన్ బోల్ట్ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అతనికి. ఇతను ఎన్నిసార్లు ఒలింపిక్ బంగారు పథక విజేత అంటే 8 సార్లు అండి. సో ప్రపంచ రికార్డు స్ప్రింటర్ మరి 8 సార్లు ఒలింపిక్ బంగారు పథక విజేత ఉసేన్ బోల్ట్ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అతనికి. గత వారం తన 34వ పుట్టినరోజు పెద్ద బాష్ ముసుగు రహితంగా అంటే సో ఎవరికి తెలియకుండా దొంగచాటున పార్టీ చేసుకున్నారు, దాని ఎఫెక్ట్ కొట్టిందనమాట. సో స్వీయ ఒంటరిగా ఉన్నాడు అంటున్నాడు కానీ అతను పుట్టినరోజు తర్వాత అతను క్వారంటైన్లోకి వెళ్ళారు. బట్ ఆ పుట్టినరోజు ఎఫెక్ట్ ఇప్పుడు తగిలింది. అండ్ అతను 100 మీటర్లు, 200 మీటర్లు అండ్ 4x100 మీటర్ల రిలేలో ప్రపంచ రికార్డు హోల్డర్ అనమాట అతను. బోల్ట్ 2009లో 9.58 సెకండ్లో రికార్డు సాధించారు. అండ్ 9.69 స్పీడ్తో అంటే టైమింగ్లో 100 మీటర్లు ప్రపంచ రికార్డుని అతను బీట్ చేశాడు. అండ్ 200 మీటర్లు ప్రపంచ రికార్డును 2 సార్లు బద్దలు కొట్టారు అతను. అండ్ 2008లో చూసుకుంటే 19.30 టైమింగ్లో రేంజ్లో అతను రికార్డు కొట్టగా, అది కూడా 200 మీటర్లు. అండ్ 2009లో 19.19 పరుగులతో అతను రికార్డు సృష్టించారు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 15 గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నేను 2020 అనే దాన్ని మిస్ చేయడం జరిగింది. 2020 టెక్నాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు ఎన్ని అవార్డులు వచ్చాయి అంటే ఆన్సర్ వచ్చేసి 10 అండి. టెక్నాలజీ విభాగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పంట పడింది. జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్ శాఖకు 10 అవార్డులు అయితే వచ్చాయంట. ఈ ఏడాదిలో ఇప్పటికీ 20 అవార్డులు అయితే వచ్చాయన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డులు. సో దక్కించుకోగా లేటెస్ట్గా వివిధ విభాగాల్లో టెక్నాలజీకి సంబంధించి మరో 10 అవార్డులు కైవసం చేసుకుంది. దీంతో ఈ ఏడాది వ్యవధిలో రికార్డు స్థాయిలో 36 అవార్డులు గెలుచుకొని పోలీస్ శాఖ సత్తా చాటింది. టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ వెబినార్ ద్వారా హాజరయ్యారు, అంటే ఆన్లైన్లో. ఓకేనా, టెక్నాలజీ విభాగంలో ఆంధ్రప్రదేశ్కి 2020లో 10 అవార్డులు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి. ఓకేనా, సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ 16, 2019-20లో ఎన్ని 2000 రూపాయల నోట్లు ముద్రించామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది అంటే 0 అండి. అంటే దీని అర్థము 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి 200 రూపాయల నోటు కూడా ముద్రించలేదంట. చూడండి, పెద్ద నోటు 2000 రూపాయలు చలామణి క్రమంగా తగ్గుతుందని సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక చెప్పింది. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో ఒక్క 2000 రూపాయల నోటు కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం అంటే ఈరోజు అనౌన్స్ చేసింది. 2018 నుంచి ఈ నోట్లు చలామణి క్రమంగా తగ్గిందని సెంట్రల్ బ్యాంక్ తన వార్షిక నివేదికలు అనౌన్స్ చేసింది. మరోవైపు 2018 నుంచి గత 3 ఏళ్ళుగా 500, 200 రూపాయల నోట్లు బాగా చలామణిలోకి వచ్చాయని చెప్పడం జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ఆన్లైన్ విద్యను పెంచడానికి ఇది ఎనీవేర్ స్కూల్ చొరవను ప్రారంభించిన సంస్థ ఏదంటే గూగుల్. అండ్ ప్రమోషన్ ఆఫ్ ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్ త్రో ఇంట్రడక్షన్ ఆఫ్ బయోఫ్లోక్ టెక్నాలజీ డ్యూరింగ్ ద ఇయర్ 2020-2021 అనే కొత్త పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటే ఒడిశా. అండ్ నిర్మాణ కార్మికుల కోసం నిర్మాణ మజ్దూర్ రిజిస్ట్రేషన్ అభియాన్ ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఢిల్లీ. అండ్ చెన్నైలో కోయంబేడులోని టీఆర్టీఓ ప్లాంట్ కోసం గ్లోబల్ వాటర్ ఇంటెలిజెన్స్ 2020 గ్లోబల్ వాటర్ అవార్డు గెలుచుకున్న సంస్థ ఏది అంటే విఏ టెక్ వ్యాబాగ్. అండ్ ఎంఎస్ లారెన్స్ మరియు టౌబ్రో లిమిటెడ్ నిర్మించిన
మరియు రూపొందించిన భారత్ కోస్ట్ గార్డ్ షిప్ C-449 ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే చెన్నైలో. అండ్ ఢిల్లీ రివర్స్ 2020 ది ఎంట్రల్ స్టోరీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే మోనికా అరోరా, సోనాలి చితల్కర్, పెర్నో మల్హోత్రా. అండ్ ప్రజలు, వ్యాపారులు మరియు ఆర్థిక వ్యవస్థను సహాయపడడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్ ఓపెన్ API సర్వీస్ ఎందులో ప్రారంభించిందంటే ఆరోగ్య సేతులో. అండ్ భారత వైమానిక దళంలో చేరాలని అనుకునే వారికి భారత వైమానిక దళం ప్రారంభించిన మొబైల్ అనువర్తనం పేరేమిటి అంటే మై IAF. అండ్ కెమెరన్ వైట్ అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. అతను ఏ జట్టు కోసం ఆడారు అంటే ఆస్ట్రేలియా. అండ్ ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ కోసం ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రుణం ఎంత మొత్తంగా ఆమోదించిందంటే $500 మిలియన్. అండ్ ప్రతి సంవత్సరం ప్రపంచ గుజరాతీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్టు 24. అండ్ COS అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ యూనిట్ అప్రిషియేషన్తో జాతీయ భద్రతా దళాల ఎన్నో స్పెషల్ యాక్షన్ గ్రూప్ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ MM నారావణి సత్కరించారంటే 51. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, NRI యూనిఫీల్డ్ పోర్టల్ ప్రారంభించిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. అండ్ హుస్సేన్ బోల్ట్ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అతను ఎన్నిసార్లు ఒలింపిక్ బంగారు పథక విజేత అంటే 8. అండ్ టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎన్ని అవార్డులు వచ్చాయి 2020లో అంటే 10. అండ్ 2019-20లో ఎన్ని 2,000 రూపాయల నోట్లు ముద్రించామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది అంటే 0. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.